అందరికీ నమస్కారం. ఇంతకంటే సిగ్గుమాలిన నీతిమాలిన బ్రతుకులు ఇంకోటి ఉండవండి. ఈ తెలుగుదేశం వాళ్ళని వాళ్ళ అధికారిక ట్విట్టర్ పేజ్ని నడిపే వాళ్ళని దేంతో కొట్టాలో మీరే నిర్ణయించుకోండి. చాలా సున్నితమైన అంశాలలో కూడా దిగజారి రాజకీయాలు చేద్దాము, ఆ రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుందాము అని చెప్పేసి నీచపు బ్రతకడంలో యాకిప్పు అని ఊసేలాగా బతకడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఎవరూ లేరండి. తెలుగుదేశం వాళ్ళకు సంబంధించిన మనుషులకు వక్ఫ్ భూములకు సంబంధించి సవరణ బిల్లుకు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మద్దతు తెలిపినారు. మీరు తెలుపుకుంటే తెలుపుకోండి, దాని మీద ప్రజలు నిర్ణయం తీసుకుంటారు మీరు చేసింది రైటా రాంగా అని. మా పార్టీ స్టాండ్ మేము వ్యతిరేకించామని చెప్పేసి మేము ఎక్కడ మైలేజ్ తెచ్చుకుంటామో లేకపోతే ఎక్కడ ప్రజలకు చేరువవుతామో అని చెప్పేసి సిగ్గు లేకోకుండా లోక్సభలో అసలు వ్యతిరేకించామంట, రాజ్యసభలో దాన్ని సమర్థించామని చెప్పేసి మాట్లాడుతున్నారు. క్లియర్ గా ఇక్కడ 3వ తేదీ ఏప్రిల్ ఒక లెటర్ జారీ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు టు ఆల్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్. సబ్జెక్ట్ వక్ఫ్ Amendment Bill 2025. Discussion on Waqf Amendment Bill is to be held today in the Rajya Sabha. All the Rajya Sabha members should be present in the House at the time of voting and vote against the Waqf Amendment Bill. అని క్లియర్ గా విప్ జారీ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు, పార్లమెంటరీ పార్టీ నేత. అలాగే పార్లమెంట్ లో వారు ఏం మాట్లాడారు కూడా ఒకసారి వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజెస్ దిస్ బిల్ for following reasons, sir. Unconstitutional as it violates fundamental rights, sir. Point 1. Article 13 of the Constitution clearly states that any law inconsistent with or derogatory to fundamental rights shall be void. This bill blatantly violates its principles, sir. Article 14 ensures equality before the law, sir. This bill targets a specific religious minority, Muslims, interfering with their religious property management without imposing similar regulations on other minority religious endowments, sir. Article 25 guarantees the right to freely profess, practice and propagate religion, sir. By interfering with the management of religious properties historically administered by the Muslim community, this bill infringes upon the rights, sir. ఈ సవరణ చేయడము ముస్లిం మైనారిటీ సోదరుల ప్రాథమిక హక్కుకు విఘాతం కల్పించడమే. ఎన్నో మైనారిటీ రిలీజియన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ లేని ఆంక్షలు ఈ సవరణలు ఎందుకు ఇప్పుడు ఓన్లీ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ద్వారా తీసుకొస్తున్నారని చెప్పేసి మా పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి గారు క్లియర్ గా మేము అపోజ్ చేస్తున్నాము. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మేము విప్ జారీ చేస్తున్నాం అని చెప్పేసి కూడా వారు మాట్లాడారు. ఇంకా సిగ్గు శరం లేకుండా చూపిస్తాను చూడండి. తెలుగుదేశం వాళ్ళు ఏం రాసుకుంటారంటే ఎవడో పెట్టిన ట్వీట్ ని కోట్ చేస్తూ, అంటే ఆ ట్వీట్ పెట్టింది ఎవడో సామాన్యుడు పెట్టిన ట్వీట్ ని కోట్ చేసుకుంటూ, లేకపోతే వాళ్ళే పెట్టించుంటారు, దొంగగా పెట్టించి ఏం రాస్తారంటే ఇంకా ఎంత నిస్సిగ్గుగా అండి. ఇంకా దీన్ని తలుచుకుంటేనే ఇవ్వండి. జగన్ డబుల్ గేమ్ పై జాతీయ స్థాయిలో విమర్శలంట, అంటే డబుల్ గేమ్ పై విమర్శలంట. అంటే వాళ్ళు ఆ బిల్లులు సమర్థించడం తప్పు కాదట, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో ఒకలాగా లోక్సభలో ఒకలాగా చేశారంట. అది డబుల్ గేమ్ అంటే దానిపై విమర్శలంట. సిగ్గుండాల. ఆల్రెడీ ముస్లిం సోదరులంతా రోడ్డుపైకి వచ్చేసి నిరసన తెలియజేస్తున్నారు. అండ్ ఎవరో మాట్లాడుతున్నారండి నిస్సిగ్గుగా. ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ బిల్ అది. ఆ బిల్లును ఎందుకు సవరణ చేస్తున్నారంటే ఏదో హిందువులకు అపోజిట్ గా చేస్తున్నాము, హిందువుల ఎవరైనా హిందువులకు ఏమి చేశారని, ఎక్కడి నుంచి ఏమి అన్యాయం చేశారని రా బాబు. అసలు హిందువులకు ఏం సంబంధము? ఆ బిల్ అనేది ముస్లింలకు మాత్రమే సంబంధం. ఇదేదో హిందూ ముస్లింల మధ్య గొడవలో లేకపోతే ఒకరికి మంచి చేసి ఇంకొకరికి చెడ్డ చేసినట్టు కాదు. అసలు ఈ విషయంతో నాకు తెలిసినంత వరకు అండి, ఇక్కడ ముస్లింస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నారు, దాన్నే కంటిన్యూ చేయమని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇతర మతాలకు దీని గురించి అసలు సంబంధమే లేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళంట వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో హిందువులకు అన్యాయం చేసేటట. ఏం మాట్లాడతారా? కొంచెమైనా సిగ్గు శరం ఉండాలా. వీళ్ళు రాసుకునేది ఎట్లుంటదంటే అండి, ఒకసారి చూడండి. తెలుగుదేశం వాళ్ళు చీ అనిపించే విధంగా ఎవడో వరుణ్ అనేవాడు ఎవడో రాసిన దాన్ని కోట్ చేస్తూ నోటితో అనేది ఒకటి, చేతితో చేసేది ఇంకొకటి. వక్ఫ్ బిల్లు విషయంలో జాదూగర్ జగన్ డబుల్ గేమ్, ముస్లింలను ఘోరంగా మోసం చేశాడంట. పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు వైసీపీ వ్యతిరేకం అన్నాడు, తీరా ఓటింగ్ వచ్చేసరికి మద్దతుగా ఓటు వేయించాడంట. అంటే
వ్యతిరేకమని మద్దతుగా ఓటు వేయిస్తే ముస్లింలను ఘోరంగా మోసం చేసినట్టు, అంటే మద్దతుగా నిజంగా ఓటేసినోడు ముస్లింలను మోసం చేసినట్టు వాళ్ళే ఒప్పుకున్నారు కదండి. ఇప్పుడు నేను ఆధారాలు కూడా చూపిస్తాను. అందరూ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. 7 మంది మొత్తం బిల్లును వ్యతిరేకిస్తూ ఎంతమంది ఓటేశారంటే 95 మంది. అందులో కాంగ్రెస్ 27, టీఎంసీ 13, డిఎంకే 10, ఎస్పీ 4, ఆప్ 10, వైఎస్ఆర్ సిపి 7, ఆర్జేడి 5, జేఎంఎం 3, ఇలా చెప్పుకుంటూ పోతూ మొత్తం 95 మంది వ్యతిరేకంగా ఓటేస్తే రాజ్యసభలో అందులో 7 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు. ఇంకా ఏ చెప్పుతో కొట్టాలండి ఈ తెలుగుదేశం వాళ్ళని? ఫస్ట్ వ్యతిరేకించి మళ్ళీ అనుకూలంగా చేస్తే అది ఎవరిని ముస్లింలను మోసం చేసేటంట. ఇప్పుడు మేము వేయలేదని నిరూపించినాం కదా. ఇప్పుడు ముస్లింలను మోసం చేసింది ఎవరు? ప్రతిదీ రాజకీయమే అండి. ఇక్కడ మేము ఎవరికైనా మంచి జరగాలని మేము ఆలోచిస్తాం. మేము వెరీ క్లియర్గా ఈ బిల్లుకు మేము వ్యతిరేకము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే లెటర్ రిలీజ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి గారు నిన్ననే పార్లమెంట్లో మాట్లాడారు. ఆ వీడియోలు కూడా చూపించాం. ఇంకా అవన్నీ కూడా పట్టించుకోకుండా, సిగ్గు లేకోకుండా ప్రజల్ని ఏ మార్చాలా? బతకండ్రా మీ బతుకులు. ఇట్నే ఏ మార్చి ఇట్లే అబద్ధాలు చెప్పి ఏం సాధించాలనుకుంటున్నారో సాధించండి. ప్రతిదీ మోసం, ప్రతిదీ దగా. ఇంత దారుణంగా అండి ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటము. ప్రజలు ఓటేసే రోజు మెట్టు తీసుకుని ఈడ్చి కొట్టి అప్పుడు ఓటేస్తారు. అప్పుడు కానీ బుద్ధి రాదు. ప్రతిదీ అబద్ధమేనండి, ప్రతిదీ అబద్ధం. వీళ్ళ బతుకులకి ఎందుకు ఈ బతుకులు? తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నా, ఎందుకు బతకాలి ఈ బతుకులు? నిజంగా మేము చేసింటే చేసినామని చెప్పిన అర్థం ఉంటుంది. కానీ అండి మేము వ్యతిరేకంగా ఓటేసినా గానీ కొందరేమో అంతరాత్మ ప్రబోధంగా వేయండి అని చెప్పారు, విప్పు జారీ చేయలేదు, అక్కడికి పోయి మీ ఇష్టమని ఎంపీలకు అన్నారని చెప్పేసి కొంతమంది వాగుతున్నారు. నీచ నికృష్ట లఫ్ఫుట్ లక్కోర్ లఫంగగాళ్ళు. కొందరేమో మేమేదో ముందు వ్యతిరేకిస్తామని మళ్ళీ తర్వాత అనుకూలంగా ఓటేసి, అరే నిజాలు మాట్లాడండి రా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మనిషి పుట్టుక పుట్టింటే